హలో అండి అందరికీ రీసెంట్ గా మలయాళీ సినిమా ఇండస్ట్రీ నుంచి భరతనాట్యం 2 అనే మూవీ రీసెంట్ గా తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ మర్డర్ సస్పెన్స్ మూవీ. ఈ సినిమా గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇంట్లో నివాసం ఉంటారు. ఆ ఇంట్లో ఒక వ్యక్తిని హీరో వాళ్ళ ఫ్యామిలీ హత్య చేయడం జరుగుతుంది. హత్య చేసిన తర్వాత ఆ హత్య నుంచి హీరో వాళ్ళ ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు, ఆ బాడీని ఎలా మాయం చేశారు, ఊర్లో వాళ్ళకు తెలియకుండా అలాగే పోలీసు వాళ్ళకు తెలియకుండా ఆ హత్య నుంచి ఎలా బయటపడ్డారో, ఆ బాడీని ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియకుండా ఆ బాడీని ఎలా మాయం చేశారో అనేది మంచి మర్డర్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా సాగుతుంటుంది. అలాగే అక్కడక్కడ ఫన్నీగా కూడా ఉంటుంది. అసలు ఈ సినిమా స్టోరీ అనేది హీరో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళకు తెలియకుండా ఒక గుడి అయితే కడతారు. ఆ గుడి నుంచి కొన్ని డబ్బులు అయితే వస్తాయి. హీరో వాళ్ళ ఫ్యామిలీ తండ్రి వాళ్ళ ఫ్రెండ్స్ పంచుకుంటారు. అలాంటి ఒక చిన్న హీరో వాళ్ళ తండ్రి చనిపోవడం జరుగుతుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వీళ్ళతో కొంచెం గొడవ అనేది చేయడం జరుగుతుంది. ఆ గొడవ చేసే క్రమంలో హీరో వాళ్ళ ఫ్యామిలీ అతన్ని చంపేయడం జరుగుతుంది. అతన్ని చంపిన దగ్గర నుంచి సినిమా అనేది మంచి పీక్స్ లోకి వెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుందా అనేది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ తో మనం చూస్తూ ఉంటాము. ఆ బాడీని ఊర్లో వాళ్ళకు తెలియకుండా అలాగే పోలీసు వాళ్ళకి తెలియకుండా ఎలా మాయం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. లాస్ట్ వరకు సీట్లో నుంచి ఎంగేజ్ అంటే మనము కళ్ళు తిప్పుకోనియకుండా ఈ సినిమా అనేది ఉంటుంది. నాకైతే చిన్న సినిమానే కానీ ఒక మర్డర్ నుంచి సినిమా మొత్తం మంచి ఒక గ్రిప్పింగ్ గా చాలా బాగా అనేది తీయడం జరిగింది. మలయాళీ సినిమాలు మాత్రం సేమ్ ఇలానే ఉంటాయి. ఒక హత్యతో సినిమా మొత్తాన్ని నడిపిస్తారు. నాకైతే ఈ సినిమా నచ్చింది. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మంచి మర్డరు థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా ఆ బాడీని హత్య చేసిన తర్వాత ఆ బాడీని ముక్కలు చేసి కొన్ని పార్సల్ చేసి కొన్ని పడేయడం జరుగుతుంది. అలాగే చివరి వరకు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. పోలీసుకి దొరకకుండా ఆ ఫ్యామిలీ అనేది బయటపడడం జరుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.